ఉగాది స్పెషల్ వీడియో అయితే చేశాను. ఫస్ట్ వీడియో చూడండి, ఆ తర్వాత అవుట్రోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అందరికీ హ్యాపీ ఉగాది. ఉందా పోయిందా? తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, 2000 years later. అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం. A little longer than a few minutes later. ఈరోజు ఉగాది, టైం వచ్చేసి 11:30 అవుతుంది. 12 లోపు ఉగాది పచ్చడి చేసి తాగాలంట. ఉగాది పచ్చడి చేసే బిజీలో ఉన్నాం. అమ్మ ప్రిపేర్ చేస్తుంది, కలిపి తాగడమే. హాఫ్ అన్ అవర్ టైం ఉంది, చూపిస్తా ప్రిపరేషన్. మామ్ రెడీ చేస్తుంది. అమ్మ అంతా రెడీ చేస్తే డాడీ వచ్చి అన్నీ వేసి కలిపిండు. నేను పక్కన కోసం వీడియోలు తీసుకుంటున్నా. అదనమాట. అయిపోయినట్టేనమ్మా. 10 నిమిషాలు ఉంది. 10 minutes to go. 15 minutes. ఆ 5 minutes ఫాస్ట్ పెట్టిర్రా? పెట్టిర్రు. జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు, లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు, హైజాక్ అవ్వని ఫ్లైట్ ఒకటి ఇవ్వు. సో ఉగాది సందర్భంగా నేను మేనిఫెస్టేషన్ ఏం చేసుకుంటున్నా అంటే, లైక్ ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది అంటే కరెక్ట్ సంవత్సరం. సో నూతన సంవత్సరం రోజు ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం కదా. సో ఈసారి స్టార్ట్ చేస్తున్నా. సో వచ్చే ఉగాదిలోపు మినిమం 1 lakh సబ్స్క్రైబర్స్నైనా సంపాదించాలి. అది నా టార్గెట్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియోస్. చూద్దాం, చాలా ప్లాన్స్ ఉన్నాయి. మెల్లి ఒకటి చెప్తా దీని గురించి అవుట్రోలో. మళ్ళీ నేను కూడా మొక్కి పచ్చడి తీసుకున్న తర్వాత కలుస్తా. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా. నీకేమొచ్చిందా ఫస్ట్ టేస్ట్? బెల్లం ఆయన చేసినప్పుడు పుల్ల బాగా పచ్చడి దాగానే కడుపులు అంతా కడుపు ఎక్కడిదక్కడే పెట్టేసా చెత్త. టైం లేదని ఫస్ట్ ఉగాది పచ్చడి తాగుతున్నా. సాలిగా 2 గ్లాసులు తాగినా. ఇంకెక్కువ తాగిందంటే కడుపు అంతా లోపుతుంది, కడుపు లోపుతుంది. ఉగాది స్పెషల్ మామిడికాయ పచ్చడి, మామిడికాయ పప్పు, కట్టి చారు. చిక్కగా ఉంటుంది, కొంచెం తీయ ఉంటుందా? బొబ్బట్లు కాదు, బొబ్బట్లు. ఎందుకు నువ్వు కథలు తెలంగాణలో ఎట్లంటారో గట్లా మారా. సో ఇవి పోలేలు. సో పోలేలు అన్నీ రెడీగా ఉన్నాయి. అల్లు ఏమున్నాయి? పెరుగా? అది పెరుగు. ఓకే, కూర్చో ఇక తిందాం.
పొద్దు నుంచి ఏం తినలేదు అనమాట. ఉగాది పచ్చడి తాగిన తర్వాతే తినడం అవన్నీ. ఇప్పుడు తింటున్నాం నెయ్యి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి. ఉగాది శుభాకాంక్షలు. అంతే. అన్నం తింటున్నాము, ఇంకా పప్పు పెట్టుకున్నాం, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, కట్టిచారు, పోలేలు, నెయ్యి, పాలు, పెరుగు అన్నీ పెట్టుకొని తింటున్నాం అంతే. తిన్నాక మళ్ళీ మాట్లాడతాను చెప్పు. నీకేం కావాలి? అది లెక్క. కొత్త సంవత్సరం ఇది పెరిగే కదా, సంవత్సరం అంతా హాయిగా ఉండాలి, అందరు బాగుండాలి, అందరిలో మేము బాగుండాలి. బాబా సినిమా డైలాగ్ చెప్పిస్తున్నామా. హలో ఎవరీవన్, నా వీడియో చూసిన మీ అందరికీ నూతన పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను కోరుకుంటుంది ఈ నూతన సంవత్సర సందర్భంగా అందరికీ కలిసి రావాలి, అందులో నేను ముందు ఉండాలి. అసలు నేనెవరు మీకు తెలియాలి కదా. షార్ట్గా చెప్పేస్తా ఈ వీడియో ఏంటి, అసలు ఈ ఛానల్ ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, రైట్. 2015లో బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేసి అప్పటి నుంచి ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉన్నాను. ఏది కలిసి రాలేదు, ఎందులో సక్సెస్ అవ్వలేదు. బట్ స్టిల్ ప్రయత్నం మానకూడదు కాబట్టి ఇప్పుడు కూడా 9 to 6 జాబ్ చేస్తూనే ఇంకేదైనా కొత్తగా ట్రై చేద్దాము అని ఆల్రెడీ నేను చాలా చేస్తున్నాను. బట్ ఈ క్యాజువల్ వ్లాగ్స్ని ప్రిఫర్ చేశాను. లైక్ నేను ఏం చేస్తున్నాను నా లైఫ్లో, నేను చాలా డిఫరెంట్ థింగ్స్ చేస్తుంటాను, లైక్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాను అండ్ ఏదో కొత్తగా చేయాలని, ఏదో సాధించాలని చేస్తుంటాను. వెనక్కి తిరిగి చూసుకుంటే సక్సెస్ అయింది లేకపోయినా లర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇవన్నీ కూడా మేబీ డాక్యుమెంట్ చేసుకుంటే, నా లైఫ్ని నేను డాక్యుమెంట్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అది ఒక రీజన్. అండ్ నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి ఏదో ఒక వాల్యూ అయితే చేకూరాలి. నేను చేసే అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, క్యాజువల్ వ్లాగ్స్ తీస్తుంటాను. అండ్ ఇంకేదైనా డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే కూడా దాని నుంచి నేను ఇస్తాను. నాకు తెలిసినంత వరకు నేను ప్రొవైడ్ చేస్తాను, అది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఫస్ట్ బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేశాను. ఆ తర్వాత జాబ్ నాకు నచ్చక మానేసి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. అక్కడ ఒక 5 years అరౌండ్ వర్క్ చేశాను. అండ్ బిగ్ ప్రాజెక్ట్స్ కూడా లైక్ RRR, BMPSR ఇలాంటి ప్రాజెక్ట్స్ తెలుగులో కంప్లీట్ చేసి, ఆ తర్వాత మళ్ళీ కన్నడలో ఒక 2 చేసి, ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ ట్రేడింగ్ సైడ్ వచ్చాను. సో ట్రేడింగ్లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేసి, అండ్ ఫ్యూచర్స్లో కాదు మెయిన్గా ఆప్షన్స్ సెల్లింగ్, హ్యూజ్ సక్సెస్ చూసి, అంతకన్నా హ్యూజ్ డ్రాప్ డౌన్ చూసి, సో అక్కడ నుంచి మళ్ళీ రికవర్ అవ్వడానికి జాబ్ కోసం ట్రై చేస్తున్న టైంలో ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఆబ్వియస్లీ అందరూ చేసిన 9 hours జాబ్ విచ్ ఐ యూస్ టు హేట్ బిఫోర్, బట్ ఇప్పుడు తప్పట్లేదు. సో 9 hours జాబ్ చేస్తూనే ఇంకా నాకున్న టైంలో ఇంకేదో చేయాలన్న ఉత్సుకతతో నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను డిఫరెంట్గా. లైక్ ఐ యూస్ టు డూ ట్రావెలింగ్. నోమాడిక్ శామ్ వ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది, అందులో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ట్రావెలింగ్ కూడా తగ్గింది, సో అందులో వీడియోస్ తగ్గినాయి. సో ఇంకేదో చేయాలనుకుంటున్న టైంలో అండ్ వీ స్టార్టెడ్, మీ అండ్ సాయి తాండ్రా ఈజ్ మై మేనేజర్. అండ్ ఆల్సో మేము మా టేస్ట్లో ఒకే విధంగా ఉండడంతో మేము షార్ట్ ఫిలిమ్స్ సైడ్ మళ్ళీ కొత్తగా అడుగేసాం. ఆల్రెడీ ఒక 3 short films కూడా మా చబుత్ర స్టోరీస్లో అప్లోడ్ చేసాము. అండ్ మీకు టైం ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. ఇది చేస్తూనే ఇంకా ఏదో చేయాలనిపించింది, ఇంకా ఏదో వెల్త్ ఫీలింగ్ అయితే నాలో ఉంది. ఎవరైనా వచ్చి నాకు ఏదైనా అడిగినప్పుడు ఐ థాట్ అరే ఇలా కాదు ఇలా అని ఒక గంట సేపు అయినా నేను అన్ని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాను. సో నాకు అనిపించింది లైక్ ఈ ఇన్పుట్స్ ఒక్కడికి కాదు, చాలామందికి యూజ్ అవుతాయి. మనం సక్సెస్ అయితేనే ఒకరు మన మాట వింటారనుకుంటే తప్పు. మనకు తెలిసింది పక్కవాడికి చెప్పాలి, వినేవాడికి అది వాడికి హెల్ప్ అవుతుంది అనుకుంటే మనం చెప్పాలి. లైక్ మనం నేర్చుకుంది చెప్పాలన్నా, మనం నేర్చుకునేది చెప్పాలన్నా, మనం చేసిన మిస్టేక్స్ని ఇంకెవరు చేయకుండా ఉండాలన్నా. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఐ థింక్. క్యాజువల్ వ్లాగ్స్ ఎందుకు, ఒక పర్టికులర్ నీష్ తీసుకొని ఏదైనా చేయొచ్చు అనిపించింది. బట్ సో నాకు చాలా తెలుసు, అంటే నాకు తెలిసినంత వరకు నేను మల్టిపుల్ ఫీల్డ్స్లో వర్క్ చేశాను, మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేశాను. సో ఒకటిగా ఫ్యూచర్లో చెప్తాను, డీప్గా మనం మాట్లాడుకుందాం. సో నాకు అనిపించింది ఏంటంటే క్యాజువల్ వ్లాగ్స్తో స్టార్ట్ చేస్తే మీకు నచ్చేది ఏంటో నాకు తెలుస్తుంది, అండ్ నేను ఏది ఇంకా బాగా చేయగలనో కూడా నాకు తెలుస్తుంది. టు ఫైండ్ దట్ నీష్ ఐఎమ్ ట్రయింగ్ క్యాజువల్ వ్లాగ్స్. ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ నా లైఫ్ని డాక్యుమెంట్ చేసుకోవడం ఒకటైతే, రెండోది చూసే ఆడియన్స్కి ఏదో ఒక విధంగా బెనిఫిట్ అయితే చేకూరాలి. ఐదర్ లెర్నింగ్, ఏదో ఒక లెర్నింగ్ అయినా ఉండాలి, లేదా ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలి. సో ఏది లేకపోతే మీరైనా నా వీడియో ఎందుకు చూస్తారు, రైట్? డెఫినెట్గా ఈ 2 aspectsలో ఏదో ఒకటి ఉండేలా చూసుకుంటాను. ఇది తెలంగాణ ఫెస్టివల్ ఉగాది చూసారు కదా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో
ఇలా జరుపుకుంటాం. యాక్చువల్గా ఫస్ట్ టైం వ్లాగ్ కదా, అమ్మ కూడా నేను ఏం చెప్పలేదు, సడన్గా అలా తీసేసాము, ర్యాండమ్గా తీసిన వ్లాగ్ అది. సో అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, స్లోగా ఇంకా బెటర్గా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మన తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది. సో నాకెందుకో ఉగాది రోజునే స్టార్ట్ చేయాలనిపించింది. స్టార్ట్ చేసిన ఇదే నా ఫస్ట్ వ్లాగ్, సంపదరెడ్డి వ్లాగ్స్ అనుకుంటున్న ఛానల్ నేము. ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది, మేబీ దాన్ని కొంచెం మోడిఫై చేసి అందులో పెట్టడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్, అంతా చెప్పేసాను. స్క్రిప్ట్ అయితే రాసుకున్నా, బట్ ఫ్లోలో అంతా చెప్పేశాను. మేబీ ఎడిటింగ్లో నాకు ఇప్పుడు ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎందుకంటే ర్యాండమ్గా మాట్లాడుతూ వెళ్ళిపోయాం కాబట్టి. సో లెట్స్ సీ ఈ వీడియో ఎలా వస్తుంది ఏంటనేది, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక నచ్చితే జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నట్టు, నేను ఇంకెక్కువ జోష్తో వర్క్ చేస్తాను. డైలీ ఒక వీడియో కాకపోయినా వీక్లీ 2 to 3 వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో నా డైలీ లైఫ్ని నేను డాక్యుమెంట్ చేసుకుంటూ దాంట్లో మీకు పనికొచ్చే విషయాలు నేను షేర్ చేసుకుంటాను. అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్. ఈ ఉగాది నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం, మళ్ళీ వచ్చే ఉగాది వరకు 1 lakh సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించాలి. అది నా టార్గెట్. ఐ విల్ బి ద బెస్ట్ వ్లాగర్, తెలుగులో ఒక బెస్ట్ వ్లాగర్ని అయితే అవుతానని నేను అనుకుంటున్నా, సాధిస్తా. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. సౌండ్ విన్నారేంటో, బ్రాండ్ న్యూ, 1 month అవుతుంది తీసుకొని, అందుకే ఈ బ్రాండ్ ప్రిఫర్ చేసిన. ఇప్పుడేమో సతాయిస్తుంది అనుకునే అన్నీ జరిగితే అది లైఫే కాదు. అదే చెప్తున్నా, నేను కూడా అదే చెప్తున్నా, ఎందుకు మొత్తుకుంటున్నాను. చూపిస్తా ఎలా ఉంటుంది సర్వీస్, ఇవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో నెక్స్ట్ వ్లాగ్లో అని ఇంక్లూడ్ చేస్తా. అరే ఆ పవయ్యా.